సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎస్ 2013 సంక్రాంతికి వచ్చింది. 2014 సంక్రాంతికి ఎవడు వచ్చింది. సో రెండు సక్సెస్ అయ్యాయి కాబట్టి మేబీ ఈ సంక్రాంతిది సక్సెస్ అవుతే పండక్కి 3 హ్యాట్రిక్ ఫిలిమ్స్ అవుతాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్టార్ కాస్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. మరి మల్టీ స్టారర్ ఫిలిం మళ్ళీ ఎప్పుడు చేయబోతున్నారు? అంటే ఇది అల్టిమేట్ ఇస్ ఏ స్టోరీ అండి. స్టోరీ డెవలప్ అవుతే చేయొచ్చు. సో ఆ రోజు సీతమ్మ వాకిట్లో స్టోరీ శ్రీకాంత్ తీసుకురావడం, ఆ లైన్ చెప్పడం, అటు మహేష్ గారికి వెంకటేష్ గారికి నచ్చడం, అది వర్కౌట్ అయింది. సో మళ్ళీ మంచి పెద్ద పెద్ద స్టార్స్ని హ్యాండిల్ చేయటం కష్టం అంటారా, ఈజీ అంటారా? సినిమా అంటేనే కష్టం, అది పెద్దదా చిన్నదా కాదు. ఇప్పుడు శతమానం అవుతుంది, శర్వానంద్ హీరో, బట్ నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, అన్ని కరెక్ట్గా చూసుకోవాలి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ మధ్య ఎందుకు మీరు చిన్న సినిమాలతో ముందుకు వస్తున్నారు? అంటే నా బిగినింగ్ డేస్ అన్ని కూడా నేను అప్కమింగ్ హీరోస్తోనే తీశాను కదా. దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం. బృందావనం నుంచి ఐ షిఫ్టెడ్. ఎన్టీఆర్తో తీసిన తర్వాత ప్రభాస్, చరణ్, మహేష్ గారు, ఇలా తర్వాత అన్ని స్టార్ సినిమా అయ్యాయి. మా ఇయర్లీ 1-2 ఫిలిమ్స్ మై స్క్రిప్ట్స్ రెడీ ఉంటాయి కాబట్టి చేస్తూ వెళ్తూ ఉంటాం. సో అలా ఇప్పుడు ఈ జానర్ జరుగుతుంది. మళ్ళీ అగైన్ నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్తో డీజే ఆన్ ఫ్లోర్, హరిశంకర్ డైరెక్షన్లో. నెక్స్ట్ అలాగే మహేష్ బాబుతో చేయబోతున్నాను. నెక్స్ట్ రామ్ చరణ్ గారితో, జూనియర్ ఎన్టీఆర్తో, ప్రభాస్తో నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది 17-18 మేబీ అగైన్ స్టార్స్. 17-18-19 మళ్ళీ ఒక రన్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారారు. ఎప్పుడు బాగుంది మీకు? డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు బాగుందా, లేకపోతే ఇప్పుడు బాగుంది? నిర్మాతగా మారినాక బాగుందా? డెఫినెట్గా నిర్మాతగానండి. డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఏముంటుంది, ఇట్స్ ఏ బిజినెస్. డబ్బు పెడతాము, ఆ డబ్బు సినిమా బాగుంటే ఆ మనీ వస్తుంది, లేకుంటే లాస్ అవుతుంది. దాంట్లో ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఇట్స్ పక్క బిజినెస్ మోడల్ అది. ప్రొడ్యూసర్ అంటే ఇస్ ఎ క్రియేటివిటీ జాబ్. సో డే 1 మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగే షూటింగ్ ఏంటి, దాంట్లో ఏంటి స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని సెలక్షన్స్ ఉంటాయి. సో నేను ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను కాబట్టి ఎవ్రీ మూవీ అండ్ ఎవ్రీ మూమెంట్లో దిస్ ఇస్ అ సాటిస్ఫాక్షన్ జాబ్. అండ్ మీరు బాగా ఎంజాయ్ చేసిన షూటింగ్ ఏంటండి? ఏ మూవీ షూటింగ్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు, లేకపోతే మీ హార్ట్కి టచ్ అయిన ఫిల్మ్? అంటే ఎంజాయ్ చేసిన ఫిలిం ఇస్ ఆర్య. ఓకే. హార్ట్ టు టచ్ అయిన ఫిలిం బొమ్మరిల్లు. ఎందుకండి? అంటే ఆర్య, నేను కానీ, బన్నీ కానీ, సుకుమార్ కానీ అందరం, అంటే నేను వాళ్ళకంటే ఎంత సీనియర్ అయినా ఏజ్లో వాళ్ళకంటే నేను ఆల్మోస్ట్ ఒక 10 years ఫార్వర్డ్లో ఉంటాను. అయినా మేమందరం ఒక ఫ్రెండ్లీగా సరదాగా నేను వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని, షూటింగ్ని ఎంజాయ్ చేసేవాళ్ళం, సరదాగా ఉండేది. సో దాని తర్వాత మళ్ళీ అంతా నేను షూటింగ్ని ఎంజాయ్ చేసింది మిస్టర్ పర్ఫెక్ట్. ప్రభాస్తో కూడా అలాగే, అసలు సరదాగా మేము ఒక్కొక్క దగ్గర అయితే కొట్టుకునే వాళ్ళం. సో అంత సరదాగా జరిగేది. సో ఇస్ బొమ్మరిల్ అనేది ఎవ్రీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిన ఫిలిం, అది హార్ట్కు బాగా కనెక్ట్ అయిన ఫిలిం. సో దట్ విల్ బి అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోండి, అంటే మాకు ఎవ్వరికి తెలియంది. ఆర్య సినిమాలో 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలా. ఒకటి వచ్చి ఒక షాట్ తీసి పంటి పైన వాటర్లో షిఫ్ట్ కావాలి. సుకుమార్ సినిమా బాగా కొత్త డైరెక్టర్ కదా, స్లోగా తీస్తున్నాడు అని డైలీ ఏడిపించేవాడిని. సో ఆ పంటి అలా వాటర్ పైన వస్తుంటే ఇలా బెండ్ అయింది, సుకుమార్ వాటర్లో పడతాడు. అయ్యో. చేతిలో ఏదో కెమెరా ఉంది, పైకి పడుతున్నాడు, బన్నీ పైకి తీసాడు. తీసుకొని చాలా మళ్ళీ ఫ్లో చాలా తక్కువ ఉంది, అలా వస్తుంటే బయటికి నన్ను ఎందుకు కాపాడవు బన్నీ, పని అయిపోయింది. అయ్యో, మరి మధ్యలో ఆగిపోతుంది కదండి ఏడిపియటానికి. సో సరదాగా అలా జరిగింది. అదే ఆర్యాలో మీకు ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న హట్ సెట్ వేసాం. అవును, ఆర్యా సెకండ్ హాఫ్ లో. సో అక్కడ బన్నీ నేను ఏంటంటే స్విమ్మింగ్ చేస్తున్నాము. నేను చేసి బయటకు వచ్చాను, ఆయన దూకేసి బయటికి రావట్లా. ఎవరు? అల్లు అర్జున్. అంటే లోపల ఉండిపోయాడు. నాకు టెన్షన్, అంటే అక్కడ ఇక్కడ చూస్తున్నాను, బన్నీ అని అరుస్తున్నాను. అలా మెల్లిగా బయటకు వస్తుంటే తిట్టేశా, నువ్వు హీరో చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఫిలిం. మరి మీతో మాట్లాడడానికి ఒక గెస్ట్ రెడీగా ఉన్నారండి. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నారో ఒకసారి చూద్దాం.
సార్ నమస్తే. హే దశరథ్. సార్ మీకు గుర్తుందో లేదో, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసింది శుభవేళ సినిమా షూటింగ్లో. నేను దానికి డైలాగ్ రైటర్గా పనిచేస్తూ ఉంటుంటే మీరు అప్పుడు తేజ గారిని కలవడానికి వచ్చారు. దాని తర్వాత మీరు బ్యానర్ పెట్టి ఆ ఫస్ట్ టైం పూజ చేస్తున్నప్పుడు శ్రీనగర్ కాలనీలో నేను వస్తే ఈ సినిమాకి నువ్వే డైలాగులు రాయాలి అంటే ఒక 11,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నేను సంతోషం సినిమా అయిపోయాక మీది దిల్ సినిమాకి నేనే వచ్చి క్లాప్ కొట్టడం జరిగింది. తర్వాత మీరు ఈరోజు మేమందరం గర్వపడి ఈ బ్యానర్లో ఎప్పుడు మళ్ళీ సినిమా చేస్తామని అంత పెద్దవాళ్ళు అయిపోయారు. అండ్ వెరీ హ్యాపీ సార్. రాజ్ గారిలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆయన ఓపిక. డైరెక్టర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఉంటారు. బట్ వాళ్ళందరి బలాలని బలహీనతలను ఆయన అర్థం చేసుకొని వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తే సినిమా బెటర్గా వస్తుందని అనేది ముందు ఆయన బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి నెమ్మదిగా అలాంటి బలాలన్నీ చేస్తూ ఓపిక్గా స్క్రిప్ట్ విషయంలో నాకు తెలిసి ఇంత టైం తీసుకునే వాళ్ళని ఎక్కడ చూడలే. బాగా వచ్చేదాకా మంచిగా చేసుకొని దాన్ని మళ్ళీ అంతే గొప్పగా అది ఎలా ప్రజెంట్ చేయాలో చూస్తూ, అందుకనే ఈరోజు దిల్ రాజు గారు అంటే ఒక స్పెషల్ నేమ్ ఉందని నా నమ్మకం. అండ్ బెస్ట్ విషెస్ సార్. మీరు నాకు కథ కూడా తెలుసు, షూర్ షాట్గా చాలా మంచి సినిమా అవబోతోంది శతమానం భవతి. మీరు ఎంతో ఇష్టపడి ప్రేమిస్తూ చేస్తున్న సినిమా, అది కూడా 2017లో ఒక బ్లాక్ బస్టర్లా అయ్యి నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలకు అది ఒక మంచి బిగినింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దశరథ్. అది చెప్తుంది కరెక్టే తను. నేను అంటే ప్రొడ్యూసర్ కాకంటే ముందు ఒక సినిమా ఓపెనింగ్ అనుకొని అప్పుడు అందరికి అడ్వాన్స్లు ఇవ్వడము, ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. సో దాని తర్వాత తను అడిగితే సరే మిస్టర్ పర్ఫెక్ట్ థాట్ వచ్చినప్పుడు తనని ట్రావెల్ అవ్వమని చెప్పాను. నా ఐడియా దశరథ్. సో నేను కేరళ వెళ్తున్నాను, నైట్ అక్కడ కొచ్చిలో స్టే చేస్తాను, మరి నాతో వస్తావంటే ఇస్ కేమ్ విత్ మీ. సో ఫ్లైట్లో ఇద్దరం వెళ్ళాము. ఫ్లైట్లో ఐడియా చెప్పాను, బాగుంది సార్ అన్నాడు. నైట్ అంతా వర్క్ చేసి మార్నింగ్ నాకు చిన్న ప్రజెంటేషన్ చేశాడు, ఈ కథ ఇలా వెళ్ళొచ్చు ఇలా. అది నచ్చింది నాకు. సో ఇక అక్కడి నుంచి ఓపికగా స్క్రిప్ట్, తర్వాత షూటింగ్కి వెళ్ళాక మళ్ళీ ఓపికగా చూసుకుంటూ సినిమాని పక్కా వచ్చే వరకు చేసాం. మరి మీరు డైరెక్షన్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతూ ఉంటారని అంటూ ఉన్నారు. ఇన్వాల్వ్ అవుతారా మీరు, లేకపోతే జస్ట్ రూమరా? ఒక సినిమాకి కావాల్సినంతే నేను ఇన్వాల్వ్ అవుతాను. ఒక సీన్ దగ్గర దానికి కావాల్సిన ఏంటి, ఒకవేళ వాళ్ళు ఎలా తీయాలి సీన్ అని నేను చెప్పను ఎప్పుడు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళ డైరెక్టర్స్, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా కావాలి. కానీ నాకు అనిపించిన ఆ సీన్లో ఏదైనా ఎక్స్ట్రా మ్యాటర్స్ ఉన్నాయి, ఇది కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది, ఎందుకు ఇంకెక్కడ ఏదైనా ఉంటే బాగుండేమో, లేదు ఇక్కడ కొంచెం ఇది ఎక్స్ట్రా ఉన్నట్టుంది చూడండి అని. కానీ ఇలా చేయండి అలా చేయండి అని నేను ఎప్పుడు సెట్లో చెప్పను. వాళ్ళు అలా చెప్పాల్సిన వచ్చినప్పుడు ఎడిటింగ్ రూమ్లో చూశాక మళ్ళీ నా రూమ్లో కూర్చున్నప్పుడు డైరెక్టర్తో మాట్లాడతాను. సీన్ ఇలా సరిగ్గా రాలేనట్టుంది, ఇలా తీసుంటే బాగుండేదేమో, ఇఫ్ యూ వాంట్ నిజంగా అక్కడ సీన్ వర్క్ అవ్వట్లేదు అనిపిస్తే గో ఫర్ రీషూట్ అని చెప్తాను. బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు చెప్పండి? కొందరిలో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి, అందరిలో సేమ్ క్వాలిటీస్ ఉండవు. సో నేను అందరితో ట్రావెల్ అవుతాను. ఎవరితో మీరు బాగా క్లోజ్గా ఉంటారు డైరెక్టర్స్? అంటే డైరెక్టర్లలో నాకు బాగా క్లోజ్ వాసు వర్మ. ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ దిల్ దగ్గర నుంచి నేను సింగిల్ లైన్ ఆర్డర్ రాయటానికి కారణమైన ఏదైనా కానీ నాకు ఒకటే గిల్ట్, ఆయనతో హిట్ సినిమాలు తీయలేకపోయాను అని. 2 ట్రై చేసాము, 2 మెటీరియలైజ్ కాలేదు, వర్కౌట్ కాలేదు. బాగా క్లోజ్. ఎమోషనల్ వైజ్గా వంశీ పైడిపల్లి. అంటే వంశీ వాళ్ళకు థియేటర్ ఉండేది, అలా మేము డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేవాడు, అంకుల్ అనుకుంటూ. సో అలా వంశీ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవడము, మా సినిమా ద్వారా డైరెక్టర్ అవడము, ఫస్ట్ సినిమా వర్కౌట్ కాకుండా మళ్ళీ ఓపిక కూర్చొని బృందావనం కథ రాయడము, తర్వాత బృందావనము ఎవడు చేయడం. సో అలా ఎమోషనల్ ఫీల్ కొంచెం. సో ఆ ఎమోషనల్గా వంశీతో ఉంటుంది. అసలు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు మీరు? మా విలేజ్లోనే పక్కన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది, ముదక్పల్లి అని, నర్సింగ్పల్లి మా విలేజ్. అక్కడే ఆల్మోస్ట్ 10th వరకు కంప్లీట్ చేశాను. సో ఇంటర్ నిజామాబాద్లో జాయిన్ అయ్యాక అప్పుడు నా ఏజ్ ఆఫ్ 18 years, అప్పుడు అక్కడే డిస్కనెక్ట్ చేసి హైదరాబాద్ వచ్చేసాను. సో ఇంకా ఏజ్ ఆఫ్ 18 నుంచి ఇంటర్లో డిస్కనెక్ట్ అయ్యాక బిజినెస్లోకి వచ్చేసాను. అంటే చైల్డ్హుడ్లో మీరు మరి కాలేజ్ లైఫ్ అది బాగా మిస్ అయ్యారని మీకు ఏమైనా అనిపించిందే? అంటే అది అనిపించదు, కానీ ఒకే లోటు ఏంటంటే అప్పుడు బాగా చదువుకొని ఉంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నదానికి ఇంకా హెల్ప్ అయ్యేదేమో, ఐ మిస్ దట్ అని ఫీల్ అప్పుడప్పుడు అనిపిస్తుంది.
అది నా డాటర్తోని పిల్లలతో షేర్ చేసుకుంటాను. ఆహా అప్పుడు చదువుకుంటే బాగుండేది కదా. మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఇట్స్ వెరీ సూపర్. మై వైఫ్ అనిత. సో మాది చిన్న లవ్ స్టోరీ, ఒక 45 days జరిగిన మా లవ్ స్టోరీ. చెప్పండి లవ్ స్టోరీ. తర్వాత అలా మీరు క్లుప్తంగా చెప్తే మేము ఊరుకోము. మా కజిన్ మ్యారేజ్లో మేమిద్దరం ఫస్ట్ టైం చూసుకున్నాము. సో ఫొటోస్ తీస్తున్నాం. మా అబ్బాయి తరపున నేను, అమ్మాయి తరపున మా ఆవిడ. సో ఫస్ట్ నన్ను ఆ కెమెరాకి సెల్స్ అడిగింది, ఫస్ట్ ఇన్సిడెంట్. సో దాని తర్వాత ఒక 3-4 days అదే అకేషన్లో కలిసి ఉండడం, తర్వాత ఎక్స్ప్రెస్ చేసుకోవడం, అలా ఒక 45 days అయిన తర్వాత ఇంట్లో చెప్పడం, ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేసి సో ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వకుండా ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక 11 months 10 months గ్యాప్ వచ్చింది మ్యారేజ్కి. సో దట్స్ బెస్ట్ మూమెంట్. మీ డాటర్ మ్యారేజ్ అయింది, అసలు మీకు అంత పెద్ద డాటర్ ఉన్నారు, తనకి మ్యారేజ్ చేస్తున్నారు అనే విషయం అసలు ఎవరికి తెలియదు చాలా రోజుల వరకు. మీరు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి. చాలా హ్యాండ్సమ్ నిర్మాత అని అంటూ ఉంటారు కదా. సో నెక్స్ట్ వైఫ్ తర్వాత ఇంకా నెక్స్ట్ అటాచ్మెంట్ నాకు, అంటే అంత షేరింగ్ కానీ. సో తనను కూడా అలాగే ఏదున్నా షేర్ చేసుకునేలాగే గ్రో అయింది. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఎవ్రీ మూమెంట్స్లో. సో 2014లో తన మ్యారేజ్ అయింది, ఊటీలో డెస్టినేషన్ మ్యారేజ్. సో నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. మొన్నే నన్ను గ్రాండ్ ఫాదర్ కూడా చేసేసారు. యంగెస్ట్ గ్రాండ్ ఫాదర్. షీఈ్ వెరీ లక్కీ. అండ్ తన హస్బెండ్ కూడా సూపర్. అర్చిత్ కూడా లైక్ మీ. సో ఎప్పుడు అదే అనుకుంటాం. సో నాలాంటి హస్బెండ్ దొరికినందుకు ఇస్ వెరీ హ్యాపీ. సో అల్టిమేట్ అదే. మీ డాటర్ ఎప్పుడు చెప్పలేదా మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది ఆయన మిమ్మల్ని హీరోగా చూడాలి అని? నో, యాక్టింగ్ అనేది అసలు ఎప్పుడు లేదు, ఆ థాట్ కూడా లేదు. మీకు కూడా రాలేదు ఎప్పుడు? అంటే బిగినింగ్ డేస్లో అందరు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటుంటే ఉండేది, కానీ వన్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఇంకా ఫోకస్ చేయదు, దాని మీదే ఫోకస్ చేశాను. ఎక్కడ డీవియేషన్ లేదు. యాక్టింగ్ అని డైరెక్షన్ అని ఏది లేదు, ఓన్లీ అంటే మేక్ ఫిలిమ్స్, మంచి సినిమాలు తీయాలంటే ఏం చేయాలనేది నేర్చుకుంటవచ్చు. ఎందుకని అంటే జస్ట్ ట్రై అని ఏదైనా ట్రై చేయకపోయారా? అంటే రాలేదండి అది. అంటే ఇప్పుడు అది లోపల నుంచి రావాలి కదా, ఏదో ట్రై చేద్దాము అలా. ఇప్పుడు ఈ మధ్య యాక్సిడెంటల్గా ఒక్కొక్క సినిమాలు అక్కడెక్కడ కనిపించాల్సి వస్తుంది. సో అలా ఎందుకండి అది డైరెక్టర్స్ విషయం అంటారా? ఎక్కడో అంటే బొమ్మరిల్లులో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బస్ పైన కూర్చున్నప్పుడు ఒక షాట్లో ఉంటాను, ఒక 2 shots ఉంటాయి. దాని తర్వాత కోన వెంకట్ గారు వచ్చి ఒక ప్రొడ్యూసర్ది కానీ ఒక గీతాంజలి మూవీలో ఒక జస్ట్ ఒక చిన్న 1 minute కనిపించే రోల్, నేను కార్ ఎక్కుతుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మాట్లాడు, అది హిట్ అయింది. అది చూసి మొన్న అనిల్ రావిపూడి సుప్రీం సినిమాలో రోలింగ్ టైటిల్స్లో ఒకసారి మీరు రావాలి అని అక్కడ పెట్టాడు. సో యూనిట్ అందరం వస్తున్నాం. అలా 3 సినిమాలు అక్కడెక్కడ కనిపిస్తే అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయ్యాయి. సో ఇప్పుడు శతమానం భవతిలో కూడా ఒక అంటే మంచి సిచ్యువేషన్లో సినిమా బిగినింగ్ లో ఒక 2-3 shots కనిపిస్తాను అంతే. ఓకే, నెక్స్ట్ గెస్ట్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి, ఒకసారి ఎవరో చూద్దాం. హాయ్ రాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పండగకి శతమానం భవతి రిలీజ్ అవబోతుంది, దానికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. మీలో ఉన్న పాజిటివ్స్ చెప్పాలంటే మీ పాజిటివిటీ, ఎందుకంటే డైరెక్టర్స్తో మీరు ఎలా ఉండాలి, డైరెక్టర్స్తో మీకు కావాల్సింది మీరు ఎలా చేయించుకోవాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎలా చేయాలి అనే విషయంలో మీరు చాలా క్లియర్గా ఉంటారు. సో అదొకటి మీలో నేను అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీ. సో అందుకే మీతో డైరెక్టర్స్ ఎక్కువగా ఒకసారి కనెక్ట్ అయితే అంత త్వరగా వదిలేరు. నాకు మీరు ఒక దంగల్ లాంటి సినిమా తీస్తే చూడాలనుంది, అలాంటి ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్తో. సో నాకు ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. మన బ్యానర్లో ఏ డైరెక్టర్తో అయినా అంత మంచి ఒక సినిమా చేస్తే చూడాలనుంది. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సడన్గా తను డైరెక్ట్ చేశాడు పటాసు, నన్ను కళ్యాణ్ రామ్ గారు చూడమంటే చూసి నేను చాలా డబుల్ పాజిటివ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కాల్ చేశాను. ఏమో నేను ఓన్లీ రైటర్గా ఏదో అనుకున్నాను, చాలా బాగా తీసావు సినిమా అని అక్కడ ఫస్ట్ యాక్సెస్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ అగైన్ వీఆర్ డూయింగ్ విత్ 1 film. శతమానం భవతిలో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటండి షూటింగ్ టైంలో కానివ్వండి? అంటే ఇప్పుడు ఇప్పటికే మ్యూజిక్ చూసిన వాళ్ళు కానీ, మ్యూజిక్ విన్న వాళ్ళు, విజువల్ చూసిన వాళ్ళు, సో కథ గురించి తెలిసిన వాళ్ళు, అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కథ తెలుసు, నేనే చెప్పేస్తుంటాను, నేను ఉండలేను. సో అలా అందరూ, సో ఎవ్రీవన్ ఈజ్ ఒక పాజిటివ్ వైబ్రేషన్లోనే ఉన్నాము. డెఫినెట్ Jan 14th 1 మ్యాజిక్
అవుద్ది అనుకుంటున్నాను. దాంట్లో జరిగిన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ వస్తుంది, దబ్ స్మాష్ అని. ఆ ఎపిసోడ్లో ఒకటి సీతారామయ్య గారి మనవరాళ్ళకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ వస్తుంది. ఓకే. వాళ్ళు ఫ్యామిలీ అందరు ఉంటారు. సో దాంట్లో అది వస్తుంటే జయసుధ గారిది ఒక రియాక్షన్ కావాలి. సో ఆ సౌండ్ పెట్టారు, ట్రాలీ షాట్ అది. డైరెక్టర్ యాక్షన్ చెప్తే ఆ ట్రాలీ అలా వెళ్తుంటుంది, ఆల్మోస్ట్ ఒక 1 minute ఉంటుంది అది. జయసుధ గారు ఇచ్చిన రియాక్షన్స్కి ఆ 1 minute అయ్యాక ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టేశారు సెట్ మొత్తం. అంటే అలా టీయర్స్ వచ్చేసాయి మాకు. అంటే అలాంటి మూమెంట్లో టీయర్స్ వచ్చేసాయి. డైరెక్ట్ శర్వానంద్ అయితే జయసుధ గారి దగ్గర వెళ్ళిపోయి అలా కూర్చొని ఆమెకు చేతి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేసి బ్యూటిఫుల్ మూమెంట్. అందరు అయిపోయాక నేను కూడా సూపర్ మేడం, చాలా బాగుంది అంటే. ఇట్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి. నాకు అది బొమ్మరిల్లో జరిగింది క్లైమాక్స్లో, తర్వాత శతమానం భవతికి ఇక్కడ జరిగింది. సో దట్స్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ షూటింగ్ డేస్. ఇది మొన్న షూటింగ్లో మనస సాంగ్ అప్పుడు బ్యాంకాక్లో చేశాం. ప్రభాస్ గారితో ఇందాక మీరు చెప్పారు మీ అనుబంధం ఏంటో. అదే అంత క్లోజ్. మిస్టర్ పర్ఫెక్ట్ లో పర్ఫెక్ట్ ఇది ఇస్ అ క్లైమాక్స్ సీన్. ఓకే. ఊటీలో చేశాము. సో అప్పుడు ఆ సీన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. పరుగు షూటింగ్. పరుగునా? పరుగు షూటింగ్ ఇన్ కొడైకెనాల్ సెట్లో. కొత్త బంగారు లోకం రాజమండ్రిలో షూటింగ్ ఇది. ఏదో సీన్ గురించి శ్రీకాంత్ చెప్తే దాని గురించి చెప్తున్నాను.